దొమలలో బైరాగి పట్టెడ శ్రీ పద్మావతి పార్కులో తొక్కిసలాట ప్రాంతాన్ని ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. శ్రీ పద్మావతి పార్క్ వద్ద 7 భక్తులు ప్రాణాలను కోల్పోయినారు. ఎక్కువ మొత్తంలో తీవ్రంగా గాయపడ్డారు. టీటీడీ వైఫల్యం కారణంగానే తొక్కిసలాట జరిగింది అంటున్నారు భక్తులు. తిరుపతి స్థానికులు లక్షల సంఖ్యలో వస్తారని తెలిసి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ముందస్తుగా 8 కేంద్రాల్లో టికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలివచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి బైరాగి పట్టెడ ప్రాంతంలో ఈ యొక్క పద్మావతి గార్డెన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఈ వెంటనే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి భక్తులను ఇటువైపుగా ఉన్నటువంటి బయట క్యూ లైన్ లోకి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క క్యూ లైన్ ద్వారా లోపలికి బైరాగి పట్టెడలో ఉన్నటువంటి టికెట్ల జారీ చేసేటువంటి కేంద్రానికి లోపలికి అనుమతించాల్సి ఉంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో ఒకంత తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే భక్తులంతా కూడా ఎవరికి వాళ్ళు ముందస్తుగా వెళ్లాలన్నటువంటి ఆతృతలో లోపలికి వెళ్లిపోవడంతో ఇవన్నీ కూడా క్యూ లైన్ లో భక్తులతో కిటకిటలాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా చేరుకున్నటువంటి భక్తులందరినీ కూడా ఒక్కొక్కరిగా లోపలికి అనుమతించేందుకు పద్మావతి గార్డెన్ లో ఉన్నటువంటి ఈ పార్క్ ఏరియాలో లోపల వారందరినీ కూడా ముందస్తుగా అక్కడికి చేర్చడం జరిగింది. ఒక్కొక్కరిగా వారిని బయటికి పంపించేటువంటి క్రమంలో ఈ యొక్క గేట్ల ఆనుకునే తొక్కిసలాట జరిగింది. ఈ యొక్క ప్రాంతంలోనే తొక్కిసలాట జరగడంతో వచ్చినటువంటి భక్తుల్లో మెజారిటీ ఇక్కడ 5 మంది భక్తులు చనిపోవడం జరిగింది. వీరంతా కూడా తీవ్ర గాయాలతో లోపల వారందరూ కూడా ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితులు ఈ గేటు వద్దే జరగడంతో వారికి సిపిఆర్ చేస్తూ ఇమ్మీడియట్ గా వారిని కాపాడేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ యొక్క గేట్లను తన్నుకుంటూ లోపల ఇవన్నీ ప్రాంతంలో లోపల ఉన్నటువంటి భక్తులందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో వారు ఊపిరి తీసుకోవడం కూడా కష్టతరంగా మారింది. వారికి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, టీటీడీ సెక్యూరిటీ కావచ్చు, మిగిలినటువంటి వైద్య సిబ్బంది కూడా సిపిఆర్ చేస్తూ అంబులెన్స్ సిబ్బంది వారందరికీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా భక్తులు లోపలికి వెళ్లి టికెట్లు పొందాలన్నటువంటి ఆతృతలోనే ఈ యొక్క పద్మావతి పార్క్ ఏరియాలో లోపల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఎప్పుడెప్పుడు లోపల నుంచి బయటికి వెళ్దామన్నటువంటి క్రమంలో స్టాగ్నేట్ అయిపోవడం జరిగింది. వారంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చే క్రమంలో స్టాంపేడ్ జరిగింది. ఆ క్రమంలోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి ఫలితాలను ఇవ్వలేదు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఇంత పెద్ద ఘోర తప్పిదం జరగడం, మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోవడం, వీరిలో 34 మందికి పైగా తీవ్ర గాయాలతో ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్లోనూ రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది టీటీడీ వైఫల్యంగానే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా తిరుపతి నగరంలో 8 చోట్ల టికెట్ల జారీ ప్రక్రియ ద్వారా 94 కౌంటర్ల ద్వారా వారికి టికెట్లు జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఒక ప్రణాళిక లేకుండా వచ్చినటువంటి భక్తులకు సంబంధించి లోపలికి అనుమతించకుండా ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే ఈ యొక్క ప్రమాద ఘటన చోటు చేసుకుంది. మెజారిటీ ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ భాగం ఇక్కడ గాయాల పాలయ్యి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడంతో వారందరినీ కూడా తిరుపతిలోని రుయా హాస్పిటల్ తీసుకెళ్లారు. మరోవైపు విష్ణు నివాసం వద్ద శ్రీనివాసం గెస్ట్ హౌస్ వద్ద కూడా తొక్కిసలాట జరగడంతో కొంతమంది భక్తులు గాయాల పాలు కావడం జరిగింది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.